ఈరోజు మనం మాట్లాడుకోబోయే యానిమే పేరొచ్చేసి 'కోమిక్ క్యాంట్ కమ్యూనికేట్' అనమాట. ఈ యానిమే గురించి చాలామందికి తెలిసే ఉంటది. ఇదొక రొమాన్స్ యానిమే. రొమాన్స్ అండ్ స్లైస్ ఆఫ్ లైఫ్ హై స్కూల్. సో, ఇలాంటివి చాలా అంటే చాలా యానిమేస్ ఉన్నాయి. బట్ ఇది నాకు చాలా హార్ట్ వార్మింగ్‌గా, చాలా టచింగ్‌గా అనిపించింది. ఎందుకంటే సో, ఈ యానిమే అంతా కూడా కోమి గురించి. కోమి వచ్చేసి సరిగ్గా వేరే వాళ్ళతో సోషల్ యాంగ్జైటీ ఎక్కువ ఉండడం వల్ల చిన్నప్పటి నుంచి ఎవరితోనూ మాట్లాడలేదు. సో, దానివల్ల కానీ తన గోల్ అయితే చిన్నప్పటి నుంచి తను ఏదో ఒక రోజు 100 ఫ్రెండ్స్‌ని చేసుకోవాలని అయితే అనుకుంటుంది. తను హై స్కూల్లోకి ఎంటర్ అయిన తర్వాత టొడానో అనే అతనైతే తనని అర్థం చేసుకొని తనకి హెల్ప్ చేయడానికైతే స్టార్ట్ చేస్తాడు. అంతటితోని స్టోరీ అనేది మొదలవుతుంది. సో, టొడానో వచ్చేసి కోమికి ఫస్ట్ ఫ్రెండ్ అవుతాడు. తర్వాత నుంచి టొడానో కోమి కోసం ఏం చేశాడు, కోమి మొత్తానికి ఫ్రెండ్స్‌ని ఎలాగైనా పొందిందా లేదా అనేది యానిమే. యానిమే చూస్తున్నంతసేపు నాకెందుకో సంథింగ్ ఇట్స్ లైక్ నేనేదో నిజంగా మిస్ అవుతున్నా అనిపించింది. తీరా నేను అయిపోగొట్టేసరికి నాకే కొద్దిగా అర్థమైంది అదే ఫ్రెండ్స్ అని. యాహ్! లిటరల్లీ నాకు ఫ్రెండ్స్ ఉండే బాగుండు అనిపించింది. యాహ్! ఏం చేస్తాం, లవ్ యానిమే చూసినంత మాత్రాన మనకి లవ్ ఉండాలని లేదుగా. ఇది అంతే. అండ్ చెప్పా కదా, ఇది నాకు చాలా హార్ట్ వార్మింగ్‌గా, హోల్సమ్‌గా అనిపించింది. సో, ఈ యానిమే స్టార్ట్ అయింది వచ్చేసి 2021లో 2020లో. ఇప్పటిదాకా 2 సీజన్స్ అయితే వచ్చాయి. లాస్ట్ సీజన్ 2021 స్ప్రింగ్లో అయితే వచ్చింది. సో, 2 సీజన్స్, ఈచ్ సీజన్లో 12 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి 24 మినిట్స్ కింద. మొత్తం ఇప్పటిదాకా 24 ఎపిసోడ్స్ అనమాట. అండ్ మాంగాలో దగ్గర దగ్గర 455 చాప్టర్స్ ఉన్నాయి. 455 చాప్టర్స్లో అంటే సీజన్ 2 అయిపోయేసరికి 130 చాప్టర్స్ ఏమో అయిపోయాయి. ఇక తర్వాత నుంచి 130 నుంచి 455 దాకా ఇప్పుడు చాప్టర్స్ అనేటివి ఉంటాయన్నమాట. ఎవరైనా మాంగా చదవాలన్నా సరే చదివేయచ్చు. నేను మళ్ళీ స్టార్ట్ చేశాను అనుకోండి మాంగా. ఎందుకంటే ఐ వాంట్ టు నో ఇంకా ఏమేమి జరగబోతుంది అని. ఫైనల్లీ నేను ఎండింగ్ కూడా చూసేసా. ఇంకా ఎండ్ కాలేదు, ఇంకా వెళ్తూనే ఉంది స్టోరీ. ఇంకా వెయిట్ చేయాలి ఏం జరుగుతుందో ఏమో. ఇంకోటి, ఇది నెట్ఫ్లిక్స్ తీసుకొచ్చిన యానిమేస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని నేనైతే చెప్తాను. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ యానిమేస్ ఎప్పుడు తీసుకొచ్చినా సరే వరస్ట్ అడాప్టేషన్తోనైతే తీసుకొస్తుంది. బట్ సమ్హౌ దీన్ని చూశాక నేను కొద్దిగా రిలేవ్ అయ్యా. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ ఏది తీసుకొచ్చినా సరే మాంగా తోపు ఉంటుంది, కానీ యానిమేకి వచ్చేసరికి చెడదొబ్బుతారు. కానీ ఇందులో అలాంటిది ఏం లేదు. నాకు నెట్ఫ్లిక్స్ నుంచి వచ్చిన యానిమేస్లో ఇది సెకండ్ ఫేవరెట్. ఫస్ట్ వచ్చేసి అదే సైకిక్ క్యాంట్ డిజాస్టర్ లైఫ్ ఆఫ్ సైకిక్ కే అని. నేను దానిపైన చాలా వీడియోస్ అయితే చేశాను. దాని తర్వాత ఇదే అనమాట. అండ్ అలాగే జియో టీవీలో జియో సినిమాస్లో దగ్గర దగ్గర 60 యానిమేస్ అలా. సో, చాలా అంటే చాలా యానిమేస్ యాడ్ చేశారు. నేను మార్నింగ్ వీడియోలో వచ్చేసి ఓన్లీ డిమోన్ స్లేయర్ ఒకటే రాబోతుందని అయితే చెప్పా. బట్ ఇప్పుడు ప్రజెంట్ మోబ్ సైకోతో పాటు ఇంకా చాలా అంటే చాలా యానిమేస్ యాడ్ చేశారు. హోప్ ఇంకా చాలా రావాలి అని, అలాగే రీజనల్ డబ్బింగ్స్తో కూడా రావాలని అయితే కోరుకుందాం. ఏం చేస్తాం, మనం వెయిట్ చేయడం తప్పించి ఇంకోటి లేదు. మొత్తానికి లాస్ట్లో చూసేసరికి చెప్పా కదా, నాకు ఒకటే అనిపించింది, నేనేదో కోల్పోయినా అనిపించింది చిన్నప్పటి నుంచి చూసుకుంటుంటే ఇప్పటిదాకా. ఈవెన్ చిన్నప్పటి నుంచి గ్రేడ్ స్కూల్ అయిపోయింది, హై స్కూల్ అయిపోయింది, కాలేజ్ కూడా అయిపోయింది. బట్ స్టిల్ ఏదో సంథింగ్ హార్ట్లో ఏదో అనీజీగా ఉంది ఈ యానిమే చూసిన తర్వాత. ఇది చాలా, నాకు ఎప్పుడు చూసిన యానిమేస్ చూస్తే ఇదే బాధ అనమాట. నేను వాటికి నిజంగా చాలా అంటే చాలా అటాచ్ అయిపోతా. అందుకే ఏదైనా క్యారెక్టర్ చనిపోయినా, ఏమైనా అయినా సరే నేను చాలా ఫీల్ అవుతా. అందుకే నేను సాడ్ యానిమేస్ అంతగా చూడను. అదొక రీజన్ అనమాట. నేను చాలా సెన్సిటివ్. దానికి ఏం చేయాలి, ఏమో మూవ్ ఆన్ కానీక నాకు పెద్దగా ఐడియాస్ కూడా రావు. సో, ఇప్పుడు అంతే, నాకు కోమిక్ క్యాంట్ కమ్యూనికేట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ రీసెంట్గానే ఇప్పుడు ఒకటి ఆన్గోయింగ్లో కూడా ఉంది, ఏ కండిషన్ కాల్డ్ లవ్ అని. దాన్ని కూడా చూడడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీకు ఈవెన్ హౌ టు లవ్ యువర్ ఎల్ఫ్ బ్రైడ్, సో యానిమే రివ్యూ కూడా పెట్టాను. ఎవరైనా చూడాలనుకుంటే మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో అలాగే కార్డ్స్లో అయితే ఉంటుంది. అండ్ నేను యానిమే రివ్యూస్ ఇవ్వాలా వద్దా చెప్పండి. నేను స్టార్టింగ్ నుంచి యానిమేస్ పైన రివ్యూ ఇస్తున్నాను ఈ ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి. బట్ అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు హార్డ్లీ యానిమేస్ రివ్యూస్కి ఎప్పుడు రీచ్ రాలేదు. దీనికి కూడా రీచ్ వస్తుందని నేను అనుకోవట్లేదు. మేబీ ఒక 10 వ్యూస్ రావచ్చు అంతే. అండ్ దట్స్ ఇట్.
Thanks for watching this video. Hope you guys can understand me, and that's it. Bye bye.